హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన పక్క రాష్ట్రంలో స్థిరపడిన ఆంధ్రుడు. ఆయన ఇటీవలి కాలంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్కువ చేసే విధంగా మాట్లాడారండి. అది ఒకంత తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా ఆంధ్రులకు కాస్త బాధాకరమైనటువంటి అంశమే. ఎందుకంటే దశాబ్దాలుగా ఆయన్ని ఆదరించినందుకు ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగిన ఆయన పక్క రాష్ట్రం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంబోధించడం అనేది నిజంగా ఆయన ఆలోచించాలి, అది ఏ స్థాయి విజ్ఞత అంటారు అని. కందుల దుర్గేష్ గారు చిరంజీవి గారి కామెంట్స్ మీద రియాక్ట్ అయ్యారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవార్డులను ప్రకటిస్తుంది. గతంలో మాదిరి నంది అవార్డులు ఇవ్వాలా లేదా వాటికి సంబంధించి ఏమన్నా విధి విధానాల్లో మార్పు చేయాలా అనే అంశం మీద కూడా ఆలోచన చేస్తున్నామని కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారండి. ఆయన స్పష్టత ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ విషయం గురించి అడ్రస్ చేయాల్సిన అవసరం కనిపించిందండి. ఎందుకంటే చిరంజీవి గారు ఆ స్థాయి కామెంట్స్ చేసేసిన తర్వాత ఇవాళ ఆయన మాటలతో లేదా ఆయన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది అనేటువంటి సంకేతాలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఎంత బాధ్యత ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత గౌరవం ఉందనే విషయంలో కూడా మన ఈ మధ్య దిల్ రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారంటే వాళ్ళ పనులు, వాళ్ళ షూటింగ్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఇదేం ఆషామాషిగా ఏర్పడిన ప్రభుత్వం కాదు. గతంలో ఎదుర్కొన్నటువంటి విధ్వంసక పరిస్థితుల నుంచి ప్రజలు పోరాడి నిలబెట్టిన ఒక ప్రజాప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం మీద కించిత్ గౌరవం కూడా లేని సినిమా రంగ పెద్దలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇటువంటి గౌరవాలను ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది అసలు ఏమాత్రం అర్థం కావట్లేదండి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చిరంజీవి గారి కాన్ఫిడెన్స్ని ప్రత్యేకంగా మెచ్చుకోవాలండి. ఎందుకంటే నయా పైసా ఉపయోగం లేని సినిమా ఇండస్ట్రీ గురించి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కంటెక్స్ట్లో ఆయన మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ఎందుకంటే ఇవాళ వాళ్ళ ద్వారా ఏమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం బతకట్లేదు, లేదా వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చి పడట్లేదు. సో చిరంజీవి గారు ఈ విషయం మీద రెస్పాండ్ అయ్యేటప్పుడు కాస్త గౌరవప్రదంగా మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ ఆ విధంగా ఆయన మాట్లాడలేదు. కాబట్టి ఇవాళ మనం ఈ విషయాలన్నీ మాట్లాడాల్సి వస్తుందండి. సరే, ఇక్కడ కంటెక్స్ట్లోకి వెళ్ళినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారు నీతులు అనేవి చెప్పడానికైనా ఆచరించడానికి పనికి రావా? గతంలో మీరే చెప్పారు కదండి, మంచి ఉంటే మందిలో చెప్పాలి, చెడు ఉంటే చెవులో సీక్రెట్గా చెప్పాలని. మరి ఇవాళ మందిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్కువ చేసే విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వాన్ని తక్కువ చేసే విధంగా ఎందుకు మాట్లాడారంటే వాళ్ళ మెగాస్టార్ చిరంజీవి గారి స్థాయి ఏంటంటే ఆయనకు ఒక ఫోన్ కాల్ దూరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఒక ఫోన్ కాల్ చేసి రమ్మంటే వచ్చేటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కందుల దుర్గేష్ గారు ఉన్నారు. ఆయన ప్రత్యక్షంగా వెళ్ళి కలవాలన్న అపాయింట్మెంట్ ఇవ్వగలిగేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. మరి ఎంత యాక్సెసిబిలిటీ ఉంచుకొని ఎందుకు చిరంజీవి గారు అంత చిన్న చూపు ఇవాళ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నిజంగా మీకు అవార్డులే కావాలనుకుంటే, నిజంగా సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహమే కావాలనుకుంటే అదే వేదిక మీద ఇంకో రకంగా కూడా మాట్లాడొచ్చు కదా. నిజంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఈ రకమైన వేడుకలు త్వరలో సెలబ్రేట్ చేసుకుందాం, తమ్ముడు పవన్ కళ్యాణ్తో మాట్లాడాను, దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాను, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తిగా నేను మీ అందరి ప్రతిభను, మీ క్రియేటివిటీని ప్రోత్సహించడానికి పక్క రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఈ విధమైనటువంటి అవార్డులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను, ఇలాంటి గౌరవప్రదమైనటువంటి కామెంట్స్ కూడా చేయొచ్చు కదండి. అందుకే చిరంజీవి గారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అంటే గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చిరంజీవి గారు ఆ రోజు ఎలా వ్యవహరించారంటే సినిమా ఇండస్ట్రీని అంతటిని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టారు. ఇవాళ ఏ విధంగా వ్యవహరిస్తున్నారంటే జుట్టు పట్టుకునే స్థాయిలో మాట్లాడడానికి ఆలోచన చేస్తున్నారు. ఇదే అంటారు, అందితే జుట్టు లేదంటే కాళ్ళు అనే సామెత ఇలాంటి అంశాలకే వాడతారేమోనండి. ఏదేమైనా చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ విధమైనటువంటి కామెంట్స్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. అంటే గతంలో మాదిరి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. సినిమాల రిలీజ్ సందర్భంగా కూడా వాళ్ళు యథేచ్ఛగా టికెట్ ప్రైసెస్ కూడా పెంచుకుంటున్నారు. దానికి కూడా పూర్తి స్థాయిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సహకారం అందించేటువంటి ప్రయత్నాన్ని
ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు. మరి ఇటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు చిరంజీవి గారు ఈ సఖ్యత కలిగినటువంటి వాతావరణం మధ్య ఈ విధమైనటువంటి వివాదాలను తీసుకురావడం ఏమాత్రం సహేతుకం కాదండి. మీ టికెట్ రేట్ల కోసం, లేదంటే మీ సినిమా ఇండస్ట్రీ కలెక్షన్ల కోసం, లేదా మీరు వ్యక్తిగతంగా ₹4 సంపాదించుకోవడం కోసం, గతంలో ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తగలడిపోయినా నష్టం లేదు, 3 రాజధానులు అద్భుతమని జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు జాకీలు పెట్టి లేపారండి. మొన్న ఈ మధ్య కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మద్దతు తెలిపే విధంగా మీరు మాట్లాడినటువంటి మాటలను విన్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ అభిమానులందరూ కూడా తలలు పట్టుకున్నటువంటి సందర్భం అండి. ఇటువంటి సిచ్యుయేషన్స్ అనేవి ఏమాత్రం కరెక్ట్ కాదండి. మీ కమ్యూనికేషన్ ప్రాబ్లం లేదా మీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్స్ని ఇవాళ ఒక గవర్నమెంట్ ఫెయిల్యూర్ కింద చూపించేటువంటి ఆలోచన అనేది ఎంత మాత్రం సరికాదనే విషయాన్ని ఖచ్చితంగా పెద్దలైనటువంటి చిరంజీవి గారు గుర్తించాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అవార్డులకు కుల రంగు పులిమినప్పుడు కూడా ఏ ఒక్కరూ అది తప్పు అని చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేయలేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. వీటి మధ్య ఇవాళ మీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి బురద రాజకీయాన్ని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూసుకోవడానికి ఇక్కడ ప్రజలైతే సిద్ధంగా లేరండి. ఏదేమైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అన్నగా మీరు చాలా బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇక్కడ ప్రజలకు, ఇక్కడ ప్రజానీకానికి అండగా నిలబడినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, మీ గౌరవాన్ని తగ్గించుకోవడం కూడా పవన్ కళ్యాణ్ గారి గౌరవానికి భంగం కలిగిస్తుందనే విషయాన్ని కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.